తెలంగాణ సమాజం ఆలోచించమని నేను అడుగుతున్నా. ఇక దీంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ కనబడుతున్నది కదా, విజయశాంతి గారు ఏ పార్టీలో ఉన్నారు? వారు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ వారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ వారు. ఈ పక్కన కనబడుతున్నది ఎవరు? రేణుకా చౌదరి, ఆ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. దాంతోపాటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా వారు ఏంది అంటే నిజమైన కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంలో అసంతృప్తి వ్యక్తం చేసే వ్యక్తులలో వాళ్ళొకరు. ఏం జరిగింది అంటే ఒకసారి చూడండి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా అంతర్గత రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయ పరిణామాలు ఈ ఒక్కరోజుతో వేడెక్కలే. ప్రతిరోజు కూడా అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల, తెలంగాణలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల అడుగడుగునా అన్యాయం జరుగుతున్నది. ఇది ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ అంటది. ఇటు రాజకీయ పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ సీనియర్ నేతల నుంచి వస్తున్న విమర్శలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న అత్యంత కీలకమైన విద్యాశాఖ, హోంశాఖకు సంబంధించిన లోపాలను ఎత్తిచూపుతూ సొంత పార్టీ నేతలే చురుకలు అంటించడం గమనార్హం అంటూ కూడా చూస్తుంది. నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ లేదా ఇంకేదైనా విషయంలో కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు అవుతున్నదో చూస్తున్నాం. నిన్న మనం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నది. వికారాబాదు సంథింగ్ ఏదో జిల్లాకు సంబంధించిన ఒక ఆటో డ్రైవర్ తన ఆటో డ్రైవర్ వెనుక స్టిక్కర్ వేసుకుంటే దాన్ని వివాదాస్పదంగా మారింది. కానీ అదే వేరే వ్యక్తులు వేస్తే వివాదాస్పదంగా మారలే. ఇంకొక విషయం, ఫోక్సో కేసుకు సంబంధించి చాలా రకాలుగా కేసులు, బెయిల్లు ఇవన్నీ జరుగుతున్నాయి. శాంతి భద్రతల విషయంలో అదొకటి జరిగిపోయింది. ఇంకా మూడో విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా రాజకీయాలు మాత్రమే చేసే క్రమంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే విద్యాశాఖ మొన్ననే ప్రారంభమైంది, కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనప్పటి నుండి అనేక రకాల ఫేక్ కాలేజీలకు, ఫేక్ స్కూళ్లకు అనుమతి వచ్చింది. అది విద్యాశాఖ పర్యవేక్షిస్తున్నాడు యనుమల రేవంత్ రెడ్డి. ఒకటి. రెండో విషయం ఏంది అంటే హోంశాఖకు సంబంధించి కూడా ఈయనే పర్యవేక్షిస్తున్నాడు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రోజు ఏదో చోట ఏదో రకమైన సంఘటన జరుగుతూనే ఉన్నది. కానీ ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళ పట్ల మాత్రం అతి భయంకరంగా, క్రూరంగా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మన ముఖ్యమంత్రి మాట్లాడే భాషకు ఒక న్యాయం ఉంది. తెలంగాణలో ప్రశ్నించే వ్యక్తులు ఎవరైనా, ఏ ప్లాట్ఫామ్ నుండి ప్రశ్నించే వాళ్ళకైనా మరో రకమైన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడుర్రి, ఎందుకంటే ఇక్కడ ఏంది ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కానీ, ఎమ్మెల్సీ విజయశాంతి కానీ, ఎంపీ రేణుకా చౌదరి లాంటి వాళ్ళు సీనియర్ పాలనా పరంగా ప్రభుత్వం మరింత బాధ్యతంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో లోపాలను సవరించుకోవాలని బహిరంగంగానే సూచించారు. ఈ నేపథ్యం అధికార పీఠంలోనే ఉంటూ సొంత పార్టీ గూటి నుంచి వ్యక్తమవుతున్న అసమ్మతి సెగపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో అసమ్మతి, పాలనా తీరుపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు షాబాద్కు సంబంధించిన ఘట్టనలో పోలీస్ శాఖ తీరును తప్పుబట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి పోలీసుల నిర్లక్ష్యం వల్లనే పూర్తి స్థాయిలో కూడా పోలీసుల నిర్లక్ష్యం వల్లనే రాజ్కుమార్ బయటకు వచ్చాడన్న విజయశాంతి ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యంపై గన్ పార్క్ దగ్గర ధర్నాలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు విహెచ్ సొంత ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి. ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ అసమ్మతి సెగలు, పార్టీలో రోజుకు ముదురుతున్న పంచాయతీ పోరు, ఇక అధిష్టానానికి లేఖలు సైతం రాస్తున్న నేతలు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది బయటికి కనిపించే ఎట్లా అంటే ఒక మంచిగడ్డ లాంటిది. మంచిగడ్డ కూడా అని చెప్పలేం, కానీ అగ్ని కీలలు లాంటి అగ్ని జ్వాలలు ఉంటాయి కదా, ఒకటేసారి బ్లాస్ట్ అవుతాయి కదా, అలాంటిది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక పంచాయతీ కాదు, రేవంత్ రెడ్డి ఒక వర్గం, సీనియర్లు ఒక వర్గం, అసలు కాంగ్రెస్ నేతలు ఇంకొక వర్గం, వలసవాద కాంగ్రెస్ నేతలు ఇంకొక వర్గం, దోపిడీదారులు ఇంకొక వర్గం, ఏది ఆర్థిక దోపిడీ చేయడానికి వచ్చేది టెండర్లు, కమిషన్లకు సంపాదనకు వచ్చింది ఇంకొక వర్గం, పదవులు అనుభవించడానికి వచ్చింది ఇంకొక వర్గం, కేవలం రాజ్యంలో పరిపాలన ఎంజాయ్ చేయడానికి వచ్చింది ఇంకొక వర్గం. ఇన్ని రకాలుగా ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీలో. ఇది హనుమంతరావు విమర్శించినా, రేణుకా చౌదరి విమర్శించినా, లేదా విజయశాంతి విమర్శించినా, రేవంత్ రెడ్డి విమర్శించినా, నేను లోపాలను ఎత్తి చూపినా, మీరందరూ చూసిన వాస్తవం ఏంది అంటే ఒక కలిసికట్టుగా లేని ప్రభుత్వాలు ఇవన్నీ. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిపాలన విజన్ కానీ, ప్రభుత్వంలో పనిచేస్తున్న తీరు కానీ, ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ అన్నీ కూడా మనం చూస్తున్నాం. చాలా సందర్భాలలో నాకు అనిపించే విషయం ఏంటంటే
సొంత పార్టీనే ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క పార్టీ ఎంత అధ్వాన దీనస్థితిలోకి వెళ్ళిపోయిందో తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఈరోజు రేణుకా చౌదరి మాట్లాడొచ్చుగాక, లేదా విజయశాంతి మాట్లాడొచ్చుగాక, ఈ అసంతృప్తులన్నీ దేనికోసం? పరిపాలన సరిగ్గా చేయండి, ప్రజల ఇష్టాలను గౌరవించండి, ప్రజలను గౌరవించండి. దాంతోపాటు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను అమలు చేయండి, అన్ని విషయాలలో ప్రజలకు రక్షణగా ఉండండి అనే ఒక ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసేది కదా. ఎందుకంటే అధికారంలో పూర్తి స్థాయిలో ఉండాలనే ఆలోచన ఉంటుంది కదా. ఎవరు అధికారాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అధికారం అనేది పోకుండా ఉండాలంటే ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, కానీ వ్యక్తుల కోసం పనిచేయకూడదు అనేది ఇక్కడ నినాదం. ఇక్కడ చట్టాలు ఉంటాయి, ప్రజాస్వామ్యం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ జరిగే బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. ఏంది అంటే ప్రజల కోసం మాత్రమే ఉండే ప్రభుత్వాలు, ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వాలు మాత్రం చాలా సందర్భాలలో చాలా రేర్గా కనబడతాయి. వ్యక్తుల కోసం, వ్యక్తుల పట్ల నిలిచేటి మాత్రమే ఎక్కువ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సొంత గుట్టిలోనే అసమ్మతి ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ సీనియర్ నేతల నుంచి వస్తున్న విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న అత్యంత కీలకమైన విద్యాశాఖ, హోంశాఖలకు సంబంధించిన లోపాలను ఎత్తి చూపుతూ సొంత పార్టీ పెద్దలే చురుకలు అంటించడం పాలనా పరంగా మరియు ప్రభుత్వ పరంగా కూడా వెనకబడిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ఇందులో ఒక విషయాన్ని చెప్తా, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి మీరు అందరూ కూడా చూడండి, అందరూ అధికారం కోసమే వచ్చారు తప్ప ప్రజల కోసం ఎవ్వరూ రాలేదు. అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి లేదా అధికారాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజాపాలన అనేది పేరుకు మాత్రమే. ప్రజలకు నిజంగా పాలన అంత అద్భుతంగా అందట్లేదు. మీరు గ్రౌండ్ లెవెల్కు వెళ్తారా, రియాలిటీకి వెళ్తారా, మీరు చూడుర్రి. వీళ్ళ పార్టీని విమర్శిస్తున్నారు అంటే వాళ్ళ పార్టీ ఎంత అధ్వానంగా ఉంటే వాళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు మీరు ఒకసారి చూడుర్రి, తెలంగాణ సమాజం మొత్తం కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలంగాణలో పూర్తి స్థలం విజయశాంతి మాట్లాడింది అంటే అర్థం ఉంటుంది. రేణుకా చౌదరి చాలా సీనియర్ నేత, ఆమె మాట్లాడింది అంటే అర్థం ఉండదు. హనుమంతరావుకు సంబంధించి మొత్తం సీనియర్లే మాట్లాడారు. ఇక్కడ జూనియర్లు, వలసవాదులు ఎవరు అసలైన కాంగ్రెస్ వాదులు మాట్లాడుతున్నారు, వీళ్ళే అడుగుతున్నారు. రేణుకా చౌదరి కాంగ్రెస్ వాది, హనుమంతరావు కాంగ్రెస్ వాది, విజయశాంతి తెలంగాణ వాది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చుగాక, కానీ వీళ్ళందరూ వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించే కదా ప్రశ్నిస్తున్నారు. అంటే ఎట్లున్నది అనేది మీరే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది.